హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో వ్యవసాయ మరియు ఇతర విప్లవాల గురించి మనం తెలుసుకుందామండి. అందులో మొదటిది నీలి విప్లవం అండి. మత్స్య సంపద. మత్స్య సంపద అంటే అందరికీ తెలుసు కదండి. చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా మత్స్య సంపద కిందకి వస్తాయి. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి నీళ్ళలో మత్స్య సంపద అండి. నీళ్ళలోనే కదండి మత్స్య సంపద ఉండేది, చేపలు, రొయ్యలు, పీతలు. ఇక్కడ నీళ్ళలో అంటే ఏంటంటే నీలి విప్లవం అండి. నీళ్లు, నీలి. రెండవది నలుపు విప్లవం అండి. పెట్రోలియం ఉత్పత్తులు. మన ట్రిక్ వచ్చేసరికి పెట్రోల్ మండితే నల్లటి పొగ వస్తుందండి. అందరికీ తెలుసు కదండి, పెట్రోల్ మండితే నల్లటి పొగ వస్తుంది. ఇక్కడ పెట్రోల్ అంటే పెట్రోలియం ఉత్పత్తులు. మండితే ఏమొస్తుందండి? నల్లటి పొగ వస్తుంది. నల్లటి పొగ అంటే ఏంటంటే ఇక్కడ నలుపు విప్లవం. మూడవది బంగారు పీచు విప్లవం అండి. జనము. ట్రిక్ వచ్చేసరికి జనాలకి బంగారం అంటే పిచ్చి అండి. ఓన్లీ ట్రిక్ పర్పస్ అండి. జనాలకి బంగారం అంటే చాలా పిచ్చి ఉంటుందండి. ఇక్కడ జనాలకి అంటే జనము, బంగారం అంటే పిచ్చి అంటే బంగారు పీచు విప్లవం. బంగారం అంటే బంగారు, పిచ్చి అంటే పీచు విప్లవం. బంగారు పీచు విప్లవం. శ్వేత విప్లవం. పాలు అందరికీ తెలిసిందేనండి. పాలు తెల్లగా ఉంటాయి కాబట్టి శ్వేత విప్లవం. ఐదవది బంగారు విప్లవం అండి. తేనె. బంగారు పీచు విప్లవం వేరు, బంగారు విప్లవం వేరండి. బంగారు పీచు విప్లవం అంటే మనం ఏం పెట్టామండి? జనాలకు బంగారం అంటే పిచ్చి అని పెట్టాము. పిచ్చి అంటే పీచు విప్లవంగా తీసుకున్నామండి మనం. ఇక్కడ కేవలం బంగారు విప్లవం అండి. తేనె. మనం చూసుకున్నట్లయితే బంగారం, తేనె. తేనెని ఇంగ్లీష్లో ఏమంటారండి? హనీ అంటారు. మన ట్రిక్ వచ్చేసరికి బంగారం, హనీ అని ముద్దుగా పిలుచుకునే పేర్లండి. మనకి చాలా ఇష్టమైన వాళ్ళను బంగారం అంటాము, హనీ అంటాం కదండి. ఆ విధంగా కొన్ని ముద్దు పేర్లు ఉన్నాయండి, బంగారం, హనీ అని చెప్పేసి అలా విధంగా గుర్తుంచుకోవచ్చు. ఆరవది వెండి విప్లవం అండి. పౌల్ట్రీ. గుడ్లు. గుడ్డు తెల్లగా ఉంటుందనేసి అనుకోకండి, గోధుమ రంగులో కూడా ఉంటుంది. కానీ తెల్లగా ఉన్నది ఏంటంటే ఇక్కడ శ్వేత విప్లవం అండి. పాలు. పివి సింధు వెండి పథకానికి అందరూ గుడ్ అన్నారండి. పివి సింధు ఉన్నారు కదండి, 2016లో రియో ఒలింపిక్స్లో వెండి పథకం తెచ్చారు, గుర్తుందా అండి? అప్పుడు ఆ వెండి పథకం తెచ్చినప్పుడు భారతదేశ ప్రజలందరూ ఏమన్నారండి? గుడ్ అన్నారు కదా. అదే బంగారం పథకం తెచ్చే ఉంటే ఏమంటారండి? వెరీ గుడ్ అంటారు కదా. ఓన్లీ ట్రిక్ పర్పస్ అండి. ఇక్కడ పివి సింధు వెండి పథకానికి అందరూ గుడ్ అన్నారు. ఇక్కడ వెండి పథకం అంటే వెండి విప్లవం అండి. గుడ్ అన్నారు అంటే గుడ్లు. పౌల్ట్రీ అన్నా కూడా గుడ్లే గుర్తొస్తాయి కానీ గుడ్లు, కోళ్ళు. ఏడవది పసుపు విప్లవం అండి. నూనె గింజలు. మన ట్రిక్ వచ్చేసరికి పసుపు నూనె అండి. పసుపు నూనె అని చెప్పేసి పేరు వినకుండా అయితే ఎవరు ఉండరండి. ఈ రెండింటిని కలిపి వాడతారు, ఎందుకో తెలియదు. పసుపు అంటే పసుపు విప్లవం, నూనె అంటే నూనె గింజలు. పసుపు వేళ్ళ నుండి తీసినటువంటి గాఢమైన నూనె చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగజేస్తుంది అని చెప్పేసి చాలామంది అంటారండి. ఆ విధంగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు పసుపు నూనె. హిందీ పీచు విప్లవం అండి. పత్తి. ఇంగ్లీష్లో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటారండి. మన ట్రిక్ వచ్చేసరికి పత్తి ఒక పీచు పంట అండి. అందరికీ తెలుసు కదండి, పత్తి అనేటువంటిది ఒక పీచు పంట. అదేవిధంగా పత్తిని వెండి పీచు అంటారండి. 9 గులాబీ విప్లవం. ఉల్లిపాయలు, మందులు, రొయ్యలు. నీలి విప్లవంలో కూడా రొయ్యలు ఉంటుందండి. అదేవిధంగా గులాబీ విప్లవంలో కూడా రొయ్యలు ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. చాలా రకాల రొయ్యలు గులాబీ రంగులో ఉంటాయండి, అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ మనం పెట్టవలసింది ఉల్లిపాయలు మరియు మందులకు పెట్టాలండి. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి మందు తాగితే ఒళ్ళు గుల్ల అవుతుందండి. మందు తాగితే ఒళ్ళు గుల్ల అవుతుంది. ఒళ్ళు గుల్ల అవ్వడం అంటే ఏంటండి? శారీరకంగా చాలా బలహీనపడడం, అదే కదా అండి. మందు తాగితే ఏమవుతుందండి? ఒళ్ళు గుల్ల అవుతుంది కదా. ఇక్కడ మందు అంటే మందులు, మందులు అంటే మెడిసిన్ అండి. ఇక్కడ మందు అంటే మందులు, ఒళ్ళు గుల్ల అవ్వడం అంటే గులాబీ. గుల్ల అంటే ఏంటంటే గులాబీ. రెండవ ట్రిక్ వచ్చేసరికి గులాబీ పాయ అండి. గులాబీ పాయ. గులాబీ రేకులతో చేసినటువంటి తీపి పదార్థాన్ని గులాబీ పాయ అంటారండి. దక్షిణాసియా ప్రాంతాలలో చాలా వరకు గులాబీ పాయ చేసుకుంటారండి, మన సైడ్ అంతగా ఉండదు. 11వది వచ్చేసరికి బూడిద రంగు విప్లవం అండి. గృహ సముదాయ అభివృద్ధి, రసాయనిక ఎరువులు. గృహంలో బూడిద. ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే గృహంలో బూడిద. గ్యాస్ లేని కాలంలో ప్రతి గృహంలో కూడా ఒక కట్టెల పొయ్యి అనేది ఉండేదండి. ఆ కట్టెల పొయ్యిలో ఏముంటుందండి? బూడిదే కదా ఉండేది. గృహంలో బూడిద. గృహము అంటే గృహ సముదాయ అభివృద్ధి అండి. బూడిద అంటే బూడిద రంగు విప్లవం. అదేవిధంగా రసాయనాల బుడ్డి అండి. రసాయనాల బుడ్డి అంటే రసాయనాల అంటే రసాయనిక ఎరువులు, బుడ్డి అంటే బూడిద. మన కెమికల్ ల్యాబ్లలో చూసినట్లయితే రసాయనాలు ఒక బుడ్డిలో పెట్టి ఉంటుందండి. ఆ విధంగా మనం ఒకసారి ఇమాజినేషన్ చేసుకోవాలండి. 12వది ఎరుపు విప్లవం అండి. మాంసము, టమాటా. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. చాలా వరకు మాంసం ఏముంటుందండి? ఎరుపు రంగులోనే ఉంటుంది. మాంసం అంటేనే ఎర్రగా ఉంటుంది కదండి, బ్లడ్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది కదా. అదేవిధంగా టమాటా కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది కదండి. టమాటా పండు వచ్చేసరికి టమాటాలు కూడా మనం ఎర్రగా నిగనిగలాడుతున్నాయి కదండి మనం తీసుకునేది. 13వది హరిత విప్లవము లేదా సతత హరిత విప్లవము లేదా నిరంతర విప్లవము. మూడు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి జరిగినటువంటి విప్లవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.